Good morning, my dear students. Welcome to Lakshmi Sir Classes YouTube ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పిఐబికి సంబంధించినటువంటి టాపిక్స్ ఎలా చదవాలి. సో పిఐబి ఎటు చూసినా పిఐబి అని ప్రతి ఒక్క టాపిక్లో పిఐబికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేది మనం చూద్దాం ఇక్కడ. సో నెంబర్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అప్డేట్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్ అని. సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషించడం. కరెంట్ అఫైర్స్ అంటే జీకే బేస్డ్ కరెంట్ అఫైర్స్ కాదు, ఏ పథకాన్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు లాంటి జీకే కాదు. అంటే డెప్త్ ఉన్నటువంటి ఏరియా అది ఎక్కడ దొరుకుతుంది, మీకు పిఐబి వెబ్సైట్లో దొరుకుతుంది. సో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇయర్ ఎండ్ రివ్యూస్ మాత్రం చాలా క్వాలిటీ ఇయర్ ఎండ్ రివ్యూస్ వస్తున్నాను. నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే ఏ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ చూడాలి, ఎలా చూడాలి, దాన్ని లీనియర్గా కాకుండా హారిజాంటల్ ప్రిపరేషన్ ఎలా తీసుకెళ్లాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెంబర్ 1, సో 75 మార్క్స్ ఆఫ్ ఎస్ఎన్టీలో 75 మార్క్స్ ఆఫ్ ఎస్ఎన్టీలో ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కరెంట్ అప్డేట్స్. ఇది ఒక మెయిన్ ఇంపార్టెన్స్. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కోర్తో పాటు సైన్స్ అండ్ కరెంట్ టాపిక్స్ని చాలా ఎక్కువగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ ద ఫస్ట్ పారామీటర్ యూ షుడ్ గివ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నెంబర్ 2, ఎప్పుడైతే కోర్తో పాటు కరెంట్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తారో, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు ఆ కరెంట్ని ఎలా తీసుకెళ్ళాలి, కోర్ యొక్క బేసిక్స్ అర్థం చేసుకుంటూ కరెంట్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి. సో ఇయర్ ఎండ్ రివ్యూస్లో పిఏబి యొక్క ఇయర్ ఎండ్ రివ్యూస్, ఓకే, నేనైతే ఇయర్ ఎండ్ రివ్యూస్కి సంబంధించినటువంటి పిఏబికి సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూస్లో I suggest you to go through the both 2023 and 2024 యొక్క ఇయర్ ఎండ్ రివ్యూస్ చదవమని చెప్తున్నాను. ఎందుకు 2023 అండ్ 2024 యొక్క ఇయర్ ఎండ్ రివ్యూస్ చదవమంటారంటే, బికాస్ 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్లో మనకి ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ 2024 జూలై 28 కంటెక్స్ట్లో పేపర్ ఆల్రెడీ సెట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వచ్చేది, తప్పనిసరిగా వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఉంటారు. కాబట్టి 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్గా తీసుకున్నప్పుడు, అంటే తప్పనిసరిగా నేను ఎలాగైనా సాధించాలనుకున్నప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు. సో కాబట్టి నేనేం చెప్తానంటే 2023 ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా ఒకసారి చదవండి. అవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విలువైనటువంటి కాంటెంట్ని ఇస్తాయి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ చదివితే, రెండింటిని కన్వర్ట్ చేసుకొని చదివితే, ఒకవేళ పేపర్ మళ్ళీ తయారు చేశారు అనుకో, ఓకే, సో ఈ ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా చదవటం బెస్ట్. అసలు రిస్క్ లేని పని ఏదన్నా ఉందంటే సింపుల్గా అయిపోతాయి అనమాట. అసలు దీంట్లో పెద్ద కష్టమైన పని ఏం లేదు. జాగ్రత్తగా 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్, 2024కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ని రెండింటిని కన్వర్ట్ చేసుకుంటూ, రెండింటిని మిశ్రమంగా చేసుకుంటూ మీరు తీసుకెళ్తే మాత్రం డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, పర్టికులర్లీ ఇన్ ఎస్ఎన్టీ. ఎస్ఎన్టీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన క్లాసెస్ని జాగ్రత్తగా తరోగా ఫాలో అవుతూ ఉంటే మనం క్లాసులో మనం ఏం చేస్తున్నాం, 3 కాంపోనెంట్స్ని తీసుకున్నాం. కరెంట్ అఫైర్స్ పిఏబి యొక్క కరెంట్ అఫైర్స్ తీసుకొస్తున్నాం, అండ్ టెస్ట్ ద బెస్ట్ ఎక్స్ట్రాడినరీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసుకున్నాం, అండ్ కోర్. ఈ మూడింటిని అష్టదిగ్బంధనం చేయటం వల్ల ఎగ్జామినర్ 100% మనకు వశపడతాడు. ఎవరైతే ఈ 3 కాకుండా, ఓకే అర్థమవుతున్నాను, సో ఈ 3 చదువుతూ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ కూడా చదివితే డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. ఎస్ఎన్టీ వరకు మాత్రం మీరు ఆ భారాన్ని నా మీద వేయచ్చు. ఓకే, సో వన్స్ యూ కెన్ రిలై ఆన్ ఎస్ఎన్టీ. ఓకే, సో ఫస్ట్ దీంట్లో 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్, 2024కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్లో అసలు మ్యాక్సిమం కరెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఎవరికైనా 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ కావాలంటే మన బుక్ ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అమ్మా పబ్లికేషన్స్ బుక్ ఉంది. దాంట్లో అన్ని మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి దాదాపుగా ఒక 250 పేజీల ఇయర్ ఎండ్ రివ్యూస్ ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే,
250 పేజీలకు పైగా ఒక ఇయర్ ఇంటర్వ్యూస్ తోటి నేను 2024లో మొన్న జూలైలో రిలీజ్ చేశాను. మన క్లాస్లో 2024 ఇయర్ ఇంటర్వ్యూస్, ఆల్రెడీ 2023 ఇయర్ ఇంటర్వ్యూస్ పిఏబి మన బుక్లో అవి రెండింటిని మిశ్రమం చేసుకొని కానీ చదవగలిగితే దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మార్క్స్. సో అమ్మ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి బుక్ మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఆ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు యాడ్ అవ్వచ్చు. సో దాంట్లో కొన్ని చిన్న అనువాద దోషాలు ఉండి వేగంగా అభ్యర్థులకి తీసుకురావాలనే ఉద్దేశంతో సమ్ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, ఐ టు అడ్మిట్. బట్ కోర్ వైజ్ కానీ కంటెంట్ వైజ్ కానీ అన్పారలల్ కంటెంట్ అనమాట. ఒక 3 తీసుకొచ్చాను దాంట్లో. ఓకే, సో మెయిన్ కాంటెంట్ తీసుకొచ్చాను. పిఐబి 2023కి సంబంధించినటువంటి ఇయర్ ఇంటర్వ్యూస్, అసలు ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్స్కి సంబంధించినటువంటి ఇయర్ ఇంటర్వ్యూస్ అయితే చాలా వ్యాస్ట్లో వచ్చినాయి అనమాట. ఓకే, దాదాపుగా ఒక 20-30 పేజెస్ వచ్చినాయి. అండ్ లాస్ట్లో యూపీఎస్సీ యొక్క పీవైక్యూస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిఫరెన్స్ టు ద ఇయర్ ఇంటర్వ్యూ బుక్ నన్ను. అండ్ ఆన్లైన్లో ఒక సాఫ్ట్ ఎడిషన్ రిలీజ్ చేసాను కాల్డ్ మై బిడ్ బ్యాంక్ నన్ను. ఓకే, సో 300 రూపీస్కి ఒక బిడ్ బ్యాంక్ పెట్టాను, 1000కి పైగా ఎంసీక్యూస్ తోటి. సో యూ కెన్ చెక్ దోస్ ఎంసీక్యూస్ విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పొటెన్షియల్ అని. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ యాస్ ఈ ఇయర్ ఎండ్ రివ్యూస్ అండ్ దానికి సంబంధించినటువంటి. ఓకే, సో ఒకవైపు ఏమో టెస్ట్ ప్రిపరేషన్, ఇంకోవైపు ఏమో కోర్, మూడవది పిఏబి. ఈ మూడింటిని స్థిరంగా నమ్ముకుంటూ వెళ్ళండి. అలా కాకుండా అలా హ్యాఫ్ జాడ్గా వెళ్ళదు. నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే యూనిట్ 1లో టాప్ 50 ఎక్స్పెక్టెడ్ ఏరియాస్, యూనిట్ 2లో టాప్ 50 ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ రాస్తున్నాను. యూనిట్ 1కి సంబంధించినటువంటి టాప్ 50 ఏరియాస్ అయిపోయింది. సో అట్లా ఈవినింగ్ నుంచి ఐ ట్రై టు మేక్ వీడియోస్ అండ్ ఒక్కొక్క యూనిట్ 1 నుంచి టాప్ 50 హై ఈల్డింగ్ ఏరియాస్ మీద నేను చేయబోతున్నాను. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే, సో నెక్స్ట్ అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇయర్ ఎండ్ రివ్యూస్ ఎలా చదవాలి. ఎప్పుడూ కూడా లీనియర్ ప్రిపరేషన్ మీ యొక్క సక్సెస్ రేట్ని ప్రభావితం చేస్తుంది. అసలు లీనియర్ ప్రిపరేషన్ అంటే ఏంది, హారిజాంటల్ ప్రిపరేషన్ అంటే. లీనియర్ ప్రిపరేషన్ అంటే కట్టే కొట్టే తెచ్చే. అంటే 2024 రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ఎవరికి ఇచ్చారు అంతవరకే. కానీ 2024 రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల యొక్క కాంపనెంట్ ఏ సబ్జెక్ట్స్లో ఇస్తారు, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్గ్రౌండ్, ఓకే, ఏ ఆవిష్కరణకు కానీ ఇచ్చారు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్, ఇలా హారిజాంటల్గా చదవాలన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు దాన్ని చదువుతావు, ఫర్ ఎగ్జాంపుల్ 2024 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాలా గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ జరిగింది. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ 2023 అంటే 24లో ఈ ఒలింపియాడ్స్ అన్న. ఓకే, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ, బయాలజీ 5 ఒలింపియాడ్స్లో ఇండియా ఇప్పటి వరకు లేనన్ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ సాధించారు. సో ఈ న్యూ ఇన్నోవేటివ్ అప్రోచ్లో అంటే జాగ్రత్తగా వినండి అన్న, అద్భుతాలు జరిగేటప్పుడు, ఏదో సినిమాలో చెప్పినట్టు అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు సాధ్యమైనంత వరకు చాలా వరకు ఫోకస్డ్గా చదవడానికి ప్రయత్నించండి. ఓకే, సో విచ్ మినిస్ట్రీస్ అండ్ ఏ డిపార్ట్మెంట్స్ చదవాలి. ఓకే, నెంబర్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ నన్ను, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. నెంబర్ 3 అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. నెంబర్ 4 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. Number 5, okay, Department of Science and Technology and Department of Atomic Energy. This is extremely important. Department of Atomic Energy. 2023 Department of Atomic Energy కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6 అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఆల్సో, ఫార్మసీ. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆల్సో ఇంపార్టెంట్, స్పేస్ టెక్నాలజీ. ఓకే, అయితే స్పేస్ టెక్నాలజీ కన్నా కూడా మీకు ఎక్కువ కంటెంట్ ఎక్కడ ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఎక్కువ ఉంటుంది. యూ కెన్ ఫైండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అట్ మినిస్ట్రీ ఆఫ్
ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఈ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ దీంట్లో ఓషనోగ్రఫీకి సంబంధించి, రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటి ఎవ్రీ ఇంపార్టెంట్ అప్డేట్ కెన్ బి సీన్. అండ్ అబౌవ్ ఆల్ 9th ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్తో పాటుగా ఈ క్లైమేట్ చేంజ్తో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అన్న, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఎనర్జీకి సంబంధించింది. ఓకే, పవర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీటితో పాటుగా ఈ పర్యావరణం, దీనితో పాటుగా అటామిక్ ఎనర్జీ, స్పేస్ అండ్ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ 10 మినిస్ట్రీస్ నుంచి జనరల్గా వస్తే 10 × 4 40 40 to 50 పేజెస్ వస్తుంది. మొత్తం 50 పేజెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 50 × 2 2023 కూడా చదవాలి కదా. ఓకే, కొన్ని మినిస్ట్రీస్ యాక్చువల్గా 2023లో ఏమైందంటే కొన్ని మినిస్ట్రీస్ ఒక 30-40 పేజీల డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసింది. ఓకే, నీకు దీని నుంచి క్వశ్చన్ వచ్చిందని తెలిసిన తర్వాత వాటిలోంచి రిస్క్ చేయకూడదు. ఓకే, సో రఫ్లీ 2023-2024కి సంబంధించినటువంటి పిఐబిలో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ కెన్ ఆల్మోస్ట్ ఒక 200 పేజెస్ అనుకుందాం. 200 పేజెస్ ఇన్ఫర్మేషన్ని మీరు ఒకవేళ చదవగలిగితే ఓకే హారిజాంటల్ ప్రిపరేషన్ దానికి సంబంధించినటువంటి ఒకసారి వింటే బాగా మాకు గుర్తుంటుంది అనుకున్నప్పుడు మాత్రం దానికి సంబంధించినటువంటి మన లక్ష్మీ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ యాప్లో పిఐబికి సంబంధించి సెపరేట్ కోర్స్ ఒకటి లాంచ్ చేశాను, విచ్ ఈస్ అవైలబుల్ అట్ 499 రూపీస్. 499 రూపీస్కి ఒక సెపరేట్ కోర్స్ లాంచ్ చేశాను. మీరు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ ఇన్ దట్ కోర్స్. సో చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. ఓకే, సో యూ కెన్ జాయిన్ అండ్ అవైల్ ద కోర్స్. ఓకే, ఇది ఇయర్ ఎండ్ రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫరెంట్ సైన్సెస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి పిఐబికి సంబంధించినటువంటి కాంపరెంట్ అన్న. ఓకే, కొంచెం కాంప్రహెన్సివ్గా చదవండి, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి సారించండి. ఆ కన్వెన్షనల్ జీకే టైప్ ఆఫ్ ప్రిపరేషను లేకపోతే దానికి సంబంధించినటువంటి హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ నుంచి కొంచెం డైనమిక్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.